నవ్యాంధ్రప్రదేశ్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే పలుచోట్ల వినాయక ప్రతిష్టలు జరిగాయి. వందలాది భక్తులు వినాయకుడిని దర్శించుకుంటున్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతంలోని గాజువాకలో మహాగణపతి యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 111 అడుగుల భారీ గణనాయకుడిని ప్రతిష్ఠించారు. దీనికి సంబంధించి విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణనాథుడు ఇక్కడ ప్రత్యేకత. రెండు వైపులా శంకుచక్రాలతో పాటు గదతో ఈయన దర్శనమిస్తున్నారు. ఈ భారీ వినాయకుడిని నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా ప్రతిష్ఠించామని నిర్వాహకులు చెబుతున్నారు. సర్వ విఘ్నాలు తొలగించి విజయాలు చేకూర్చే ఈ గణనాయకుడికి 31 రోజుల పాటు పూజలు జరుగుతాయని అంటున్నారు. ఈకో ఫ్రెండ్లీగా గణనాయకుడిని కేవలం మట్టి, సహజ సిద్ధమైన రంగులు ఉపయోగించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహ తయారీకి సుమారు 40 లక్షల ఖర్చు అయినది. ఈ విగ్రహంలో గణనాయకుడు భరతనాట్య రూపంలో దర్శనమిస్తాడు. ఈ భారీ గణనాయకుడిని 80 మంది కలకత్తా కళాకారులు 3 నెలల పాటు కష్టపడి తయారు చేశారు. ఈ భారీ వినాయకుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అడుగడుగునా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ 111 అడుగుల భారీ వినాయక విగ్రహం విశాఖ ప్రాంతానికి వన్నె తెచ్చిందని స్థానికులు చెబుతున్నారు.